మీరు చెప్పండి, మహబూబ్ నగర్ సంబంధించి జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్లోకి రావడం, మీరు ఒక సీనియర్ నేతకు ఉన్నారు, అసెంబ్లీ ఎన్నికల్లో మీరు సీటు కూడా త్యాగం చేశారు, మీకేమనిపిస్తుంది? జీవన్ రెడ్డి గారు రావడం కాంగ్రెస్ పార్టీ మహబూబ్నగర్ జిల్లాలో, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో బలోపేతం అవుతుంది. ముఖ్యంగా యూత్లో మంచి అభిమానం ఉంది, మంచి ఫాలోయింగ్ ఉంది. వారి చేరిక వల్ల రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి విజయ అవకాశాలు ఇంకా మెరుగవుతాయి. మనకు వెంకటేష్ నేత కూడా మంచి పేరుంది వారికి. వారు కూడా ఈరోజు మా అందరూ కూడా మీరు చెప్పినట్టుగానే సర్ప్రైజ్, వారు చేరుతారనేది మా అందరూ కూడా సర్ప్రైజే. వారు అంటే గతంలో శ్రీనివాస్ అన్న చెప్పినట్టుగా వారు ఎమ్మెల్యేగా పోటీ చేసి కొన్ని కారణాల చేత ఓడిపోయి తర్వాత టీఆర్ఎస్లో పోయి వారు ఎంపీ కావడం జరిగింది పెద్దపల్లి నుంచి. అలాంటి వారు రావడం ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓ శుభ సూచకం. వారి అడుగుజాడల్లో ఇంకా చాలామంది రాబోయే రోజుల్లో చేరబోతూ ఉన్నారు. చాలామంది గొప్పవారు కూడా రాబోతున్నారు. క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉందా లోక్సభ ఎన్నికల్లో? క్లీన్ స్వీప్ అనగానే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చెప్తున్నట్టుగా ఒక 12 సీట్ల వరకు తప్పకుండా గెలవచ్చు. ఎందుకంటే కొద్ది గొప్ప బీజేపీ కొంచెం ఈ రాముడి ప్రతిష్ట వల్ల కొంచెం బలోపేతమైంది. యంగ్స్టర్స్లో కొంత అభిమానం పెరిగింది. బీఆర్ఎస్ మాత్రం 1-2 సీట్లకే పరిమితమవుతుంది. కొంత వాళ్ళకు బీజేపీ, దాని తర్వాత ఎంఐఎం 1, కాంగ్రెస్కు 12 సీట్ల వరకు వచ్చే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సార్. మొత్తంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి రోజు రోజుకు బలం పెరుగుతోంది. ఊహించని వ్యక్తులు రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఇటు బీఆర్ఎస్ నుంచి, బీజేపీ నుంచి, అంటే వ్యూహాత్మకంగా గతంలో ఏదైతే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రేవంత్ రెడ్డి ఏ విధంగా అయితే వ్యూహాత్మకంగా వ్యవహరించారో, లోక్సభ ఎన్నికలకు సంబంధించి కూడా రేవంత్ రెడ్డి అదేవిధంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వెంకటేష్ నేతను తన వెహికల్లోనే కేసీ వేణుగోపాల్ నివాసానికి తీసుకొచ్చి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేలా చేశారు. అంటే ముందుగానే వారిద్దరికి సమాచారం, అంటే రేవంత్ రెడ్డి ముందు నుంచి వారితో మాటలు జరిగినప్పటికీ కూడా ఎవరికి కూడా కీలక నేతలకు కొంతమందికి ఎవరికి కూడా సమాచారం లేదు. కానీ అక్కడ ప్రత్యక్షమైన తర్వాత మాత్రమే అందరికీ తెలిసింది. ఇటు బీఆర్ఎస్కు బిగ్ షాక్ అని చెప్పుకోవచ్చు. రానున్న లోక్సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్కు షాకుల మీద షాకులు తగ్గుతున్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉన్నట్టు కూడా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, చిన్నారెడ్డి, ఇటు జీవన్ రెడ్డి ప్రతి ఒక్కరు కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలం మరింత పెరగబోతోంది. ఇతర పార్టీల నుంచి రోజు రోజుకు చేరికలు ఎక్కువే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్న పరిస్థితి ప్రజెంట్ ఉంది. రైట్, థ్యాంక్ యూ శివ.